ఒక ఇద్దరు క్లాస్మేట్స్ ఉంటారు. అందులో ఒక్కోడి అక్క పెళ్ళి. ఆ ఒక్కోడి అక్క పెళ్ళికి ఒక్క ఫ్రెండు వీడు వీడు అసలైనోడు. వీని ఫ్రెండ్ ఒక్కోడు. వీడి అక్క పెళ్ళి అయితే వీడు ఒక్క ఫ్రెండు. ఈ ఒక్కోని ద్వారా ఎంతమంది జమ అవుతారంటే, వీడికి తెలిసిన ఫ్రెండ్ ఇంటి పక్కోడు ఒక్కోడైతే వీని నుంచి 10 మంది అవుతారు. వీళ్ళు కొంచెం మంచిగా బ్రతికిన వాళ్ళ కుటుంబం అయితే ఆ పెళ్ళి పోతే మందు మస్తు ఉంటుంది రే మామ పోదాం పారా అని పిలుచుకుంటా ఒకరను ఇంట్లల్లా ఏమైనా అబద్ధం చెప్పేస్తారంట వాళ్ళ అమ్మ నాన్నకు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి అంటాడు. ఏ ఫ్రెండ్ రా అంటే, ఆ ఫ్రెండ్ నీకు తెలియదు, మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది అని. ఫ్రెండ్ అక్కకు పెళ్ళికి నువ్వు ఎందుకు పోవాలి అంటే, ఎందుకు పోతున్నావంటే అక్కడ మందు ఉంటుంది, అందుకు ఎంజాయ్మెంట్కు కాదు, సరదాకు కాదు, నువ్వు అక్కడ పోయి ఏమన్నా పనులు హెల్ప్ చేసేటోడివి కాదు, మందు కోసం పోయేది. ఈ కాలం పిల్లలంతా తోక ఫ్రెండ్స్ పోయేదంతా మందు కోసమే. మందు తాగుతారా పెళ్ళి అయిన అబ్బాయి పెళ్ళైతే రేపు పెళ్ళైనప్పటి నుంచి ఇయ్యేళ్ళటి నుంచే తాగుడు మొదలు పెడతారు. తాగి ఈ ఫ్రెండ్ అనేటువంటి వీడిని అప్పలపాలు చేయడం ఖాయం. ఎందుకంటే వీడు అప్పలపాలు కాకపోతే వాళ్ళు నిన్ను గ్రేట్ అనలేరు కదా. వాళ్ళు గ్రేట్ అనాలంటే నువ్వు తాగించాలంటే నీకు అమ్మ నాన్న బందోబస్తు ఉంటే వాళ్ళని ఇవ్వాలి డబ్బులు నీకు, లేకపోతే నువ్వు అప్పన్న చేయాలి. అప్పు చేసి తాగిస్తావు. అమ్మ నాన్న కొంచెం అంతంత మాత్రమే అనుకో, అప్పు చేసి తాగిస్తే ఆ అప్పు తీర్చడానికి నువ్వు శతకోటి అవతారాలు ఎత్తాలి, అబద్ధాలు ఆడాలి, అమ్మ నాన్నను ముంచాలి, ఇక నువ్వు ఏమి చేయాలన్నా చేయాలి. అందుకోసం ఎందుకురా బాబు ఇది తోక ఫ్రెండ్స్కి పిలుచుడెందుకు, తోక ఫ్రెండ్కి వెళ్ళుడెందుకు? ఈ తోకలన్నీ ఇండ్లల్లో అమ్మ నాన్నకు అబద్ధం చెప్పేస్తారు. ఒక్క తాగుడు కోసము ఎంతమంది అమ్మా నాన్నలకు మీరు అందరు అబద్ధాలు చెప్పి వెళ్తారు చెప్పండి? అలా అవసరం? ఒక్కరన్నా బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరు. ఈ రోజుల్లో తాగామా, డీజే ముందు దుగ్గామా, మళ్ళీ అక్కడ తాగి ఊరుకుంటారా? వాని ఫ్రెండ్ అంటే వీని ఫ్రెండ్, నేను ముందు అంటే నేను ముందు అని గొడవలు పెట్టుకొని వస్తారు. మీరు గొడవలు పెట్టుకొని గల్లా పట్టుకొని తన్నుకున్నా కూడా బాధ పెళ్లి వాళ్ళకే. మీరు రావడం ఎందుకు? ఈ పెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏదో ఉన్నంతలో పెళ్ళి చేసుకుంటారు వాళ్ళు. అందుకే పిల్లలు, మీరు మీ ఇంట్లల్లో మీ అక్కదో అన్నదో పెళ్ళి అయితే లిమిట్, నీ చుట్టూ ఉన్న ఒక 5 ఫ్రెండ్సే చాలు నిజమైన ఫ్రెండ్స్ అంటే. ఈ తోక చుట్టాన్ని ఫ్రెండ్స్ని పిలవకండి. అరే పిలిచినా కూడా మీరు పోకండి రా బాబు. ఎందుకంటే ఆ సమస్య నీకొస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇక్కడ నీ అమ్మ నాన్నకు కూడా నువ్వు మోసం చేసిపోతున్నావు. నా ఫ్రెండు అక్కదో అన్నదో పెళ్ళి అని చెప్పి, కానీ నీకు ఆ ఫ్రెండ్ ఎవడో కూడా తెలియదు. నువ్వు పోయేది తాగడానికి కోసం. ఆ ముచ్చట నీ అయ్యవకు కూడా తెలుసు, కానీ మేమేం చేయలేం కదరా. అలాంటి ఫ్రెండ్స్ వద్దు, పోకండి. దయచేసి అలా చేయకండి. ఇంకొకరి జీవితం ఖరాబ్ చేయొద్దు. మీరు తాగడానికి వ్యసనానికి పోయి అలా ఫ్రెండ్స్ అనుకుంటా పోయి మీకు తెలియదు, అప్పుడు అర్థం కాదు ఏం చేస్తున్నామన్నది. అది గుర్తించండి. అమ్మ నాన్నని మోసం చేయొద్దు. ఈ పెళ్ళి కొడుకు తమ్ముడో అన్నో, పెళ్ళి కూతురో పెళ్ళి కొడుకో తమ్ముడో అన్నో, మీరు కూడా లిమిట్లా ఒక 4-5 ఫ్రెండ్స్తోనే చాలు. ఎంతమంది ఫ్రెండ్స్ చెప్తే అంత ఖర్చు నీకు ఎక్కువ అవుతుంది, అన్ని అబద్ధాలు ఎక్కువ ఆడాల్సి వస్తుంది. నీ అమ్మ నాన్న ఉంటే కోట్లల్లో ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు. మన మధ్యతరగతి కుటుంబాలు అలా చేస్తే కష్టపడేది మళ్ళీ నీ అమ్మ నాన్నని. అది గుర్తించి మెదలంటారా బాబు. ఫ్రెండ్ పెళ్ళి అని మీరు పోయి కూడా మీ వంతుగా వాళ్ళకి ఇంకా నష్టమే జరుపుతారు, కానీ వాళ్ళ పెళ్ళికి ఏం పనులు మీరు సహాయం చేయలేరు. నష్టం అంటే తాగి రావడమే. తినస్టా పర్వాలేదు, ఇంతమంది తిని అంతమంది అక్షంతలు వేస్తే వాళ్ళకి మంచిదే ఆ జంటకి, కానీ మీరు అలా చెయ్యరు. అసలు ఆ పెళ్ళి పందిరి దగ్గరే కనబడరు. ఎక్కడో తాగుడు కాడలా 2-3 అడ్డాలు వేసుకొని కూర్చొని తాగుడు తినుడు కానే ఉంటారు, కానీ మీరు అక్కడ ఏమీ చేయలేరు. మళ్ళీ మీరు ఉన్నారని ఈ పెళ్ళి కొడుకో పెళ్ళి కూతురో అన్నకో తమ్ముడికో వాడికి కూడా ఇబ్బంది. నా ఫ్రెండ్స్ అక్కడున్నారు ఇక్కడున్నారు ఏంటో, ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళకి నేను పోయి కలవాలని. ఎందుకు బాబు ఇలా వద్దు కదా.
అందుకే బాధ్యత, ప్రతి పౌరుడు ఒక బాధ్యత వహిస్తే ఇలాంటి సమస్యలు రావు, గొడవలు ఉండవు. ఖచ్చితంగా నీ సొంత ఫ్రెండ్ పెళ్ళైతేనే వెళ్ళండి. ఫ్రెండ్ తోక అయితే వెళ్ళొద్దు. మీరెవరు వెళ్ళొద్దని చెప్పడానికి అని మీరు నన్ను అనొచ్చు. కానీ ఈ సమస్య రేపు మీ ఇంట్లో వస్తే ఎలా ఉంటుందో ఆలోచించి అప్పుడు మీరెవరు అని నన్ను ప్రశ్న వేయండి. నేను కూడా మీలాంటి, మీ అమ్మలాంటి దాన్నే హెచ్చరిస్తున్నా. ఇలాంటివి నేను చూశాను. నా శివుడు వాళ్ళ ఫ్రెండ్స్కు ఎంత విలువిచ్చాడో నాకు తెలుసు. విలువిస్తే ఇప్పుడు ఏం జరిగింది అన్నది నేను అనుభవిస్తున్న తప్ప మీకు అర్థం కాదు. ఆ బాధ నుంచే చెప్తున్నాను. నా శివుడు వాళ్ళ ఫ్రెండ్స్కు విలువిచ్చి, వాళ్ళ బాబాయ్ అంటే మా చిన్నమామ కొడుకు పెళ్ళికి వాని ఫ్రెండ్స్ని తోలుకొస్తే వాడు కూడా అప్పుల పాలయ్యాడు. నేను కూడా డబ్బులు ఇచ్చాను నా కొడుక్కి. అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకుండా బాబు అని నేను చెప్తున్నాను. నా శివుడు ఇప్పుడు లేడు. నాకు ఆ ఒక్క ఫ్రెండ్ కూడా ఈరోజు అమ్మ ఎలా ఉన్నారు అని అడిగే దిక్కు కూడా లేరు. ఈ పరిస్థితి మీ అమ్మా నాన్నకు తీసుకురావద్దు. దయచేసి దండం పెడుతున్నా. తోక ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకు వెళ్ళొద్దు. వాళ్ళని ఇబ్బంది పాలు చేయొద్దు.